హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మిస్టర్. ఫ్రెండ్స్, మీరు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ని గమనిస్తే ఎప్పుడు ఏం జరిగిద్దో ఎవరో కూడా కనిపెట్టలేని పరిస్థితి. అంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అని కూడా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ హాట్గా ఉంటాయి. అలాగే ఎవరు కూడా ఊహించిన విధంగా ఒక హైలో ఉండే ఆ పాలిటిక్స్. అయితే ఇప్పుడు ఇవాళ జరిగిన పరిణామం కూడా అలాంటిదే. అదే వైఎస్ఆర్సీపీ ఎంపీ, వైఎస్ఆర్సీపీలో కీలకంగా ఉన్న వ్యక్తి. అందరూ దాదాపుగా జగన్మోహన్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి అంత స్థాయిలో ఉన్న వ్యక్తి వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఎవరైతే విజయసాయి రెడ్డిని ఆయన రిజైన్ చేయడము. అయితే ఇది ఎవరో కూడా రాజకీయాల్లో ఊహించుండరు. ఇది ఒక సడన్ సర్ప్రైజ్. ఎస్పెషల్గా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఇది నిజంగానే ఒక సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. అయితే విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అంటూ ఆయన ఎక్స్లో ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్లో ఆయన ఏం చెప్పాడో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయన ఏం చెప్పాడంటే, నేను జనవరి 25న నా రాజ్యసభ ఎంపీకి రిజైన్ చేయబోతున్నాను. ఇంతకాలం నన్ను రాజకీయాల్లో ఆదరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, భారతిరెడ్డికి కృతజ్ఞతగా ఉంటాను. ఆ కుటుంబంతో నాకు 4 దశాబ్దాల పరిచయం ఉంది. 4 దశాబ్దాలతో వాళ్ళకి అనుబంధం ఉంది. వాళ్ళు ఎప్పుడు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. అలాగే చంద్రబాబు నాయుడుతో నాకు రాజకీయ విభేదాలు తప్ప పర్సనల్ వ్యక్తిగత ఎటువంటి విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా నా చిరకాల మిత్రుడే అంటూ ఆయన ఒక ఎక్స్లో ఆయన పెట్టిన ట్వీట్ మొత్తానికి సారాంశం కింద ఆయన పెట్టాడు. అయితే విజయసాయిరెడ్డి రాజీనామాకి అసలు కారణాలు ఏంటంటే ఎవరికి తెలియట్లేదు. ఎందుకంటే ఆయన కూడా చెప్పాడు, ఇది నా వ్యక్తిగత నిర్ణయం, నేను అవుట్ ఆఫ్ పాలిటిక్స్ అంటున్నాడు. పాలిటిక్స్ నుంచి నేను రిటైర్ అవుతాను అంటున్నాడు. అయితే హైపోథెటికల్గా మనం ఊహాజనితంగా ఆలోచిస్తే కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. మొదటి కారణం ఏంటంటే, విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక బీజేపీ హస్తం ఉంది. బీజేపీ ఫోర్స్తోనే విజయసాయిరెడ్డి రాజీనామా చేశాడు. ఏదైతే రాజీనామా చేసిన తర్వాత ఆ పొజిషన్ ఖాళీ అయితే ఆ పొజిషన్కి మెగాస్టార్ చిరంజీవిని రాజ్యసభకు నామినేట్ చేస్తారంటూ ఒక పెద్ద స్థాయిలో ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే రీసెంట్గా ఏదైనా సంక్రాంతి వేడుకల్లో కూడా బీజేపీ తరఫున బీజేపీ వాళ్ళు నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో కూడా చిరంజీవి పాల్గొనడం ఏదైతే జరుగుతున్న చర్చకి ఒక బేస్ కూడా దొరుకుతుంది. అలాగే విజయసాయిరెడ్డి చెప్పాడు, రాజకీయాల నుంచి నేను కంప్లీట్గా రిటైర్ అవుతున్నాను. కాకపోతే బీజేపీలో విజయసాయిరెడ్డి చేరబోతున్నాడు. చేరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్గా వెళ్తాడు అంటూ కూడా ఇంకొక చర్చ జరుగుతుంది. ఇది రెండో కారణం చెప్తున్నారు. మూడో కారణం ఏంటంటే, విజయసాయిరెడ్డి బీజేపీలో చేరిన తర్వాత అతను ఆంధ్రప్రదేశ్కి బీజేపీ తరఫున రిప్రజెంటేటివ్ అవుతాడు. అతను పవన్ కళ్యాణ్ మంచి ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళిద్దరు కలిసి రాజకీయాలు లీడ్ చేస్తారు. ఇప్పుడు ఏదైతే అలయన్స్ గవర్నమెంట్ ఉందో అలయన్స్ గవర్నమెంట్ నుంచి బయటకు వచ్చి జనసేన బీజేపీ కలిసి ఇక ముందు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయబోతున్నారంటూ ఒక మూడో కారణం తెలుస్తుంది. నాలుగో కారణం ఏంటంటే, విజయసాయిరెడ్డికి ఫ్యామిలీ ప్రెజర్స్ ఎక్కువైపోయాయి. అంటే విజయసాయిరెడ్డి ఎవరైతే బాగున్నాడో అరబిందో ఫార్మా ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంత బావ. ఎందుకంటే విజయసాయిరెడ్డి కూతుర్ని అరబిందో ఫార్మా అధినేత ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకు ఇచ్చారు. అయితే వాళ్ళకి కొంత ప్రభుత్వం మారిన తర్వాత ఏదైతే ఇప్పుడు అలయన్స్ గవర్నమెంట్లో వాళ్ళు కొన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అరబిందోకి సంబంధించి. సంబంధించిన ఏవైతే అరబిందో సంబంధించిన అసెట్స్ కేసులకు సంబంధించవచ్చు, లేదంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ప్రెషర్ వల్ల, పొలిటికల్ ప్రెషర్ వల్ల, వాళ్ళ ఫ్యామిలీ ప్రెషర్ వల్ల విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారంటూ ఇంకొక కారణం కూడా చెప్తున్నారు. ఇంకా నా ఐదో కారణం ఏంటంటే, మెయిన్గా ఏంటంటే, వైఎస్ఆర్సీపీలో విజయసాయిరెడ్డికి అనుకున్నంత స్థాయిలో ప్రాధాన్యత దక్కలేదు. 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డికి అనుకున్నంత స్థాయిలో ప్రాధాన్యత దక్కలేదు. దానివల్లే అతను కొంత డిసప్పాయింట్ అయ్యాడు. అందుకే రిజైన్ చేశారంటూ కూడా ఇంకో విషయం చెప్తారు. ఎందుకంటే 2022 వరకు అతను ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జ్గా ఉన్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి అతన్ని తీసేసి వేరే వాళ్ళకి ఆ బాధ్యతలు ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు అతను జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే పార్టీ కార్యక్రమాలు చాలా రోజుల పాటు దూరంగా ఉన్నారు. అయితే కేవలం ఎలక్షన్కి 1 సంవత్సరం ముందు మాత్రమే అతను అన్ని కార్యక్రమాలకి బాధ్యత చేస్తూ అన్ని అనుబంధ విభాగాలకి అతనికి రిప్రజెంట్ చేస్తూ అతనికి బాధ్యతలు అప్పచెప్పారు. అక్కడి నుంచే అతను యాక్టివ్గా ఉన్నాడు. అయితే ఏదైతే ఏర్పడిన గ్యాప్ ఉందో ఆ గ్యాప్ వల్లే ఎంతో కొంత అతను డిసప్పాయింట్ అయ్యాడు. దానివల్లే పాలిటిక్స్ నుంచి తప్పుకుంటున్నారంటూ ఒక ఐదో కారణం కింద వినిపిస్తుంది. మనకు తెలుస్తున్న విషయం అది. విజయసాయిరెడ్డి ఒకటే కాదు, 2024 ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నుంచి ఎవరైతే రాజ్యసభలుగా ఎన్నికయ్యారో ఎవరైతే ఉన్నారో బేదా మస్తాన్ కానీ, ఆర్ కృష్ణయ్య కానీ, మోపిదేవి వెంకటరావు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజ్యసభ ఎంపీగా ఉంటూ ఇతను కూడా వెళ్ళిపోతున్నాడు. అయితే
విజయసాయిరెడ్డి వెళ్ళిపోవడం చాలామంది కార్యకర్తలు కొంతవరకు అయితే డిసప్పాయింట్ని మిగిలిచింది. ఎందుకంటే బేసికల్గా విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి తర్వాత విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీకి అన్నీ అనుకున్నారు. అయితే ఆయన రిజైన్ చేయడము, ఆయన పాలిటిక్స్ని తప్పుకుంటాడమో కొంతవరకు వాళ్ళకి ఇబ్బందిగా అనిపించవచ్చు, కొంతవరకు వాళ్ళకి డ్యామేజ్ అయి ఉండొచ్చు. కానీ కాకపోతే ఒకటి గుర్తుంచుకోవాల్సిందంటే వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్ ఎవరైనా గుర్తుంచుకోవాల్సిందంటే ఆ పార్టీకి కర్త కర్మ క్రియ కూడా జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఈజ్ ద గేమ్ చేంజర్. ఎందుకంటే ఆ పార్టీని ముందుండి నడిపించేది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. ఆ పార్టీకి బలం అతనే, బలహీనత అతనే. ఎందుకంటే మనందరూ తెలుసు 2011లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఆ రోజు ఆయన వెనక ఎవరు లేరు. ఆయన వాళ్ళమ్మ ఇద్దరు మాత్రమే ఉన్నారు. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ఎవరు లేరు. ఆ తర్వాత ఎవరు లేని పార్టీ నుంచి స్క్రాచ్ నుంచి మొదలెట్టి అతను రాజకీయం చేశాడు. 2014లో 67 సీట్లు సంపాదించాడు. 2019లో అయితే 151 సీట్లు, అవి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే హయ్యెస్ట్ రికార్డ్ సాధించాడు. అతనే ఆ పార్టీని నిలబెట్టగలిగాడు, అతనే ఆ పార్టీని పడగొట్టగలిగాడు. ఎందుకంటే 2024లో 11 సీట్లు కూడా జగన్మోహన్ రెడ్డి కారణం అయితే అంతకుముందు సాధించిన సీట్లు కూడా జగన్మోహన్ రెడ్డి కారణం. అంటే ఆ పార్టీని నేల మీద పెట్టింది అతనే, ఆకాశాన్ని తీసుకెళ్ళింది అతనే, మళ్ళీ ఆకాశం తెచ్చి నేల మీద పడేసింది కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. అందుకే నేను చెప్పాను ఆ పార్టీకి బలం బలహీనత జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. జనరల్గానే ఏదైనా ఒక రీజనల్ పార్టీలో అధికారం పోయిన తర్వాత ఆ స్థాయిలో నాయకులు వెళ్ళిపోవడం అనేది సహజం. ఎందుకంటే 2019లో టీడీపీ 40 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా ఆ స్థాయి ఓటమిని వాళ్ళు ఎప్పుడు చూడలేదు. అంటే 23 సీట్లు రావడం అనేది ఆ పార్టీ చరిత్రలో లేదు. దాదాపుగా వాళ్ళ ఓట్ బ్యాంక్ అనేది 30 నుంచి 35% పడిపోయిందంటే అంత పెద్ద సెట్ బ్యాక్ అనేది టీడీపీ జరగలేదు. అయితే ఆ తర్వాత 2019 నుంచి 2024 మధ్యలో టీడీపీ నుంచి చాలామంది లీడర్స్ వెళ్ళిపోయారు. కానీ 2024లో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చింది. అయితే 2019 నుంచి 2024 మధ్యలో వైసీపీలోకి చాలామంది నాయకులు వచ్చారు. 2024లో ఒక ఓటమి తర్వాత ఆ పార్టీ నుంచి ఎంతోమంది వెళ్ళిపోయారు. అంటే 2024 ఆ స్థాయిలో ఓటమి రావడానికి జగన్మోహన్ రెడ్డి కూడా ఒక కారణం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరు ఒక చెయ్యిని ఏదైతే ఒక ఎక్స్పెరిమెంటేషన్ అనొచ్చు, లేదంటే ఇంకేదైనా అనొచ్చు, ఆ ఎక్స్పెరిమెంటేషన్ జగన్మోహన్ రెడ్డి చేశాడు కాబట్టి అతను ఒక ఫెయిల్యూర్ అయ్యేది పెద్ద కారణం. అదేంటే సోషల్ ఇంజనీరింగ్ అనేది. అంటే అదే ఒక్కటే కాదు, 2024లో అతను ఇచ్చిన సీట్లు కూడా ఎవరైతే కాంట్రాక్టర్స్, లేదంటే పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యక్తులు ఉన్నారో, లేదంటే ఉద్యోగస్తులు ఉన్నారో, లేదంటే ఏదో చిన్న స్థాయిలో పనిచేసుకునే వాళ్ళకు కూడా సీట్లు ఇచ్చేయడము, ఎట్లా పడితే అట్లా సోషల్ ఇంజనీరింగ్ పేరుతోటి ఇక్కడ ఉన్న వాళ్ళని అక్కడికి, అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ తీసుకురావడం, ఇదంతా చేయడము. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీని, వైఎస్ఆర్ మీద అభిమానంతో పనిచేసిన ఏ కార్యకర్తను పట్టించుకుపోవడము, ఆ స్థాయిలో వాళ్ళకి పరాజయం వచ్చింది. అయితే ఎప్పుడైతే ఈ కాంట్రాక్టర్లు, ఎప్పుడైతే ఈ ఉద్యోగస్తులు, ఎప్పుడైతే ఈ కార్పొరేట్ వ్యక్తులు వచ్చి రాజకీయాలు ఏలుపెట్టిన తర్వాత ఏ చిన్న సమస్య వచ్చినా కూడా వాళ్ళ రాజకీయాల్లో వచ్చిన సమస్యలు ఎదుర్కొనే స్థాయి వాళ్ళకు ఉండదు. కాబట్టి ఈరోజు ఆ పార్టీకి ఈ పరిస్థితి వచ్చింది అనేది జనాలు చెప్పుకుంటున్నమాట. అదే నడుస్తున్న పరిస్థితి కూడా. అయితే ఆ పార్టీకి 2014లో 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి టీడీపీ చేరినప్పుడు కానీ, లేదా రాజ్యసభలు వెళ్ళినప్పుడు కానీ, లేదా ఆ పార్టీ నుంచి నాయకులు వెళ్ళిపోతున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా భయపడ్డాడు. అతను ఎప్పుడు కూడా ధైర్యంగానే ఉంటాడు. ఆ పార్టీని ఎలాగే నిలబెట్టాలనుకుంటాడు. అయితే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, అతనికి ఎంతో లాయలిస్ట్గా ఉండే, విధేయుడిగా ఉండే విజయసాయిరెడ్డి పోవడం మాత్రం ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డికి కొంతవరకు అయితే ఇబ్బందిగా ఉంటుంది. కాకపోతే పార్టీని నడిపించే జగన్మోహన్ రెడ్డి కాబట్టి, జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీని ముందుండి తీసుకెళ్లేవాడు కాబట్టి, విజయసాయిరెడ్డి పోవడం వల్ల ఆ పార్టీకి డ్యామేజ్ జరగడం అయితే పెద్ద జరగదు. కానీ కాకపోతే ఎంతో కొంత ఆ పార్టీ యొక్క కార్యకర్తలు అయితే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. మళ్ళీ ఆ పార్టీకి తిరిగి పూర్వవైపు రావాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముందుకు వచ్చి ఏవైతే ఇంతకుముందు 2019 ముందు ఎలా అయితే పార్టీని లీడ్ చేశాడో అదేవిధంగా లీడ్ చేస్తే ఆ పార్టీకి మళ్ళీ ఒక పూర్వవైపు ఉందో అది మళ్ళీ వస్తుంది. లేదంటే ఇప్పట్లాగనే వాళ్ళు డిసప్పాయింట్కి గురవలసిన పరిస్థితి ఉంటుంది. చూడాలి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఈ ప్రతిపక్షంలో ఆ పార్టీని ఎలా ముందు నడిపిస్తాడో, మళ్ళీ తిరిగి అధికారానికి తీసుకొస్తాడో, లేకపోతే ఇలాంటి నాయకులు ఇంకెంతమంది పోతారో వేచి చూడాలి. మీరు కూడా విజయసాయిరెడ్డి రాజీనామా చేయడానికి, అలాగే రాజకీయాలను తప్పుకోవడానికి కారణాలు ఏంటో కూడా మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ చూస్తున్నట్లయితే Mr.R Connects యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి మా నోటిఫికేషన్ ఉందండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.